ఏపీలో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ ప్రక్రియ మారింది. ఇకపై ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని మంత్రి లోకేష్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్జిటి టీచర్ల బదిలీ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుండడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి పలు ఉపాధ్యాయ సంఘాలు తీసుకెళ్లాయి. మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే పారదర్శకత ఉంటుందని, తమకు న్యాయం జరుగుతుందని లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు ఆన్లైన్ విధానంలో లోపాలను వివరిస్తూ మంత్రి లోకేష్ కు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన పట్ల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఆన్లైన్ ప్రక్రియలో లోపాలు, సమస్యలను పరిశీలించారు. ఇకపై మాన్యువల్ పద్ధతి ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించలేదు సార్. అది కాదు సార్, చట్టాన్ని ఉల్లంఘించారు. వాళ్ళు ఎక్కడికో పెళ్లి ప్లేస్కి వెళ్ళిపోతున్నారు.